ఒక చెరువుని ఊహించుకోండి. ఆ నీళ్లు అస్సలు నిలకడగలేవు, ఎప్పుడూ కదులుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు అందులో మీ ప్రతిబింబం చూసుకోవాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? చిత్రం అస్పష్టంగానే ఉంటుంది గదా. ఈరోజు మనం మనసుకి సంబంధించిన ఇలాంటి ఒక భావన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మనకు దొరికిన మూలాల ప్రకారం మనసులో స్పష్టతను, ఏకాగ్రతను దొంగిలించే 5 మానసిక ఆటంకాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఇవి ఏమిటి? వాటిని మనం అధిగమించడం ఎందుకు అంత ముఖ్యం? నిజమే, ఇవి కేవలం చిన్న చిన్న పరధ్యానాలు కావు. ఈ మూలాలు ఏం చెప్తున్నాయంటే, ఇవి ఎంతో అంకితభావంతో ఉన్న సాధకులను కూడా, అంటే సర్వసంగ పరిత్యాగం చేసిన భిక్షువులను కూడా. భిక్షువులను కూడానా? అవును, వాళ్లను కూడా సంవత్సరాల తరబడి పురోగతి సాధించకుండా ఆపేసేంత శక్తివంతమైన అడ్డంకులివి. అసలు సమస్య ఏంటంటే, ఈ ఆటంకాలు తమ మనస్సులోనే ఉన్నాయని చాలామందికి తెలియదు కూడా. ఓకే, అంటే సమస్య ఉంది అని తెలియకపోవడమే అసలు సమస్య అన్నమాట. సరిగ్గా అదే. వారు ఎంతో కష్టపడుతున్నా ఫలితం రాకపోవడానికి కారణం తమలోనే ఉందని గ్రహించలేకపోతున్నారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మరి ఆ మొదటి ఆటంకంతో మొదలు పెడదామా? అదే ఇంద్రియ సుఖాల పట్ల కోరిక లేదా కామేచ్ఛ. ఇది వినడానికి చాలా సహజంగా అనిపిస్తుంది కదా. సహజంగా అనిపించడమే దీనిలోని అసలైన ప్రమాదం. అంటే మన ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని వెతకడం. కంటికి నచ్చినవి చూడాలని, చెవికి ఇంపైనవి వినాలని, రుచికరమైనవి తినాలని మనసు నిరంతరం పరుగులు పెడుతూ ఉంటుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడానా? ముఖ్యంగా అప్పుడే. మనసు గతాన్ని తలుచుకుంటుంది. నిన్న తిన్న భోజనం ఎంత బాగుందో అని, లేదా భవిష్యత్తు గురించి కలలు కంటుంది. ఈ వీకెండ్ ఆ సినిమా చూడాలి అని. ఇది మన ఏకాగ్రతను చెదరగొట్టే ఒక బలమైన శక్తిలాంటిది. అయితే ఇది కేవలం ఆహారం లేదా సినిమాల గురించే కాకపోవచ్చు. ఈ రోజుల్లో దీనికి కొత్త రూపాలు వచ్చుంటాయి కదా. ఉదాహరణకు సోషల్ మీడియాలో నిరంతరం స్క్రోల్ చేయటం, అది కూడా ఒక రకమైన కామేచ్ఛ కిందకే వస్తుందా? ఖచ్చితంగా. అద్భుతమైన ఉదాహరణ అది. మూలాల్లో చెప్పిన భావన ఇదే. ఆనందమనేది వస్తువులో లేదు, ఆ వస్తువు పట్ల మనకున్న కోరికలో ఉంది. సోషల్ మీడియా అల్గారిథంలు సరిగ్గా ఈ కోరిక మీదే పనిచేస్తాయి. అవి మనకు నిరంతరం కొత్త కొత్త ఉత్ప్రేరకాలను అందిస్తూ మనసుని ఎప్పుడూ బయట ప్రపంచంలోనే బంధించుంచుతాయి. అందుకే మనసుకెప్పుడు తృప్తి ఉండదు. అది ఎప్పుడూ తర్వాతేంటి అనే ఒక అశాంతితో ఉంటుంది. ఇప్పుడు ఆ భిక్షున్నూహించుకోండి. అతను అడవిలో ఉన్నాడు, కాని అతని మనసు మాత్రం తను గతంలో రుచి చూసిన భోజనం దగ్గరో లేదా విన్న సంగీతం దగ్గరో తిరుగుతూ ఉంటుంది. అంటే శారీరకంగా ఒంటరిగా ఉన్నా మానసికంగా సంతలో ఉన్నట్లే. అవును, సరిగ్గా అదే. సరే, అంటే ఒకవైపు మనల్ని ఆకర్షించే ఈ శక్తి ఉంది, కాని నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా, మనకు నచ్చని వాటిని దూరంగా నెట్టేసే శక్తి. అవును, అది మొదటిదానికి పూర్తి వ్యతిరేకమైనది, కాని అంతే శక్తివంతమైన రెండో ఆటంకం ద్వేషం లేదా వైరం. ఒకటి ఆకర్షణ అయితే ఇది వికర్షణ. ఇతరుల పట్ల లేదా మన పట్ల మనకున్న కోపం, అసహనం, చిరాకు ఇవన్నీ దీనికిండకే వస్తాయి. ఎవరైనా మనల్ని బాధపెట్టిన సంఘటనను మనసులో పదే పదే గుర్తు చేసుకోవడం, వాళ్లమీద పగ పెంచుకోవడం, మనసులోనే వాళ్లతో వాదించుకోవడం. అవును, ప్రశాంతమైన నీటిలో ఒక పెద్ద రాయి వేస్తే ఎలాంటి అలజడి ఉంటుందో ద్వేషం మనసులో అలాంటి తుఫానునే సృష్టిస్తుంది. ఇక్కడ మీరు మన పట్ల మనకున్న ద్వేషం అన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయమనిపిస్తోంది. చాలామంది స్వీయ విమర్శను, అంటే సెల్ఫ్ క్రిటిసిజంను తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఒక సాధనగా అనుకుంటారు. కాని ఈ మూలాల ప్రకారం అది కూడా ఒక ఆటంకమేనా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఈ మూలాలు చెప్పేది అదే. స్వీయ విమర్శ మనల్ని ముందుకు నడిపిస్తున్నట్లు పైకి అనిపించినా లోపల అది మన శక్తిని హరించివేస్తుంది. మనసు నిరంతరం గతాన్ని విశ్లేషిస్తూ నేను అలా చేసి ఉండాల్సింది కాదు, నేనెందుకింత అసమర్థుడిని అని తనను తాను శిక్షించుకుంటూ ఉంటుంది. ఓకే. ఆ భిక్షువు ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా తనకు నచ్చని తోటి భిక్షువు మాటలను గుర్తు చేసుకోవచ్చు, లేదా తను చేసిన ఏదో చిన్న పొరపాటుకు తనను తాను నిందించుకుంటూ గంటలు గడిపేయొచ్చు. ఆ సమయంలో అతని మనసు ఒక ప్రశాంతమైన ప్రదేశం కాదు, అదొక న్యాయస్థానం. అక్కడ అతనే నిందితుడు, అతనే న్యాయమూర్తి. ఈ రెండు ఆటంకాలు చాలా తీవ్రమైన భావోద్వేగాలతో నిండి ఉన్నాయి. మనసు చాలా చురుకుగా, అతిగా పనిచేస్తున్నట్లుంది. కానీ దీనికి పూర్తి వ్యతిరేకమైన స్థితి గురించి కూడా మూలాల్లో ప్రస్తావించారు కదా, మనసు పూర్తిగా మొద్దుబారిపోయే పరిస్థితి. అవును, అదే మూడవ ఆటంకం, సోమరితనం మరియు నిద్రమత్తు. సంస్కృతంలో దీన్ని
థీనా మిథ్ధా అంటారు. థీనా మిథ్ధ. ఇది కేవలం శారీరక అలసట కాదు, ఇదొక మానసిక మందకొడితనం. మనసు బరువెక్కినట్లు, నిస్తేజంగా ఏ విషయం మీద ఆసక్తి లేకుండా ఉంటుంది. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ కోరికలు రావు, ఏ ద్వేషమూ ఉండదు. కాని ఏకాగ్రత కూడా కుదరదు. మెల్లగా నిద్రలోకి జారుకుంటాం. ఒక్క నిమిషం, ఇక్కడ నాకో సందేహం. చాలామందికి, ముఖ్యంగా ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు ఆగిపోతే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో అనిపిస్తుంది. కాని మీరు చెప్పేది వింటుంటే అది ప్రశాంతత కాకపోవచ్చు, బహుశా ఈ మానసిక జడత్వం కావచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ప్రశాంతతలో చురుకుదనం ఉంటుంది, స్పష్టత ఉంటుంది. మనసు మేల్కొని వర్తమానంలో స్థిరంగా ఉంటుంది. ఓకే. కాని థీనమిథ్ధలో మనసొక చీకటి గదిలో చిక్కుకుపోయినట్లుంటుంది. అక్కడ స్పష్టత ఉండదు, బద్ధకం ఉంటుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదొక రకమైన మానసిక రక్షణ యంత్రాంగం, ఒక డిఫెన్స్ మెకానిజం లాంటిది. డిఫెన్స్ మెకానిజం ఎలా? మనసు లోపల ఉన్న కష్టమైన భావోద్వేగాలను ఎదుర్కోవడానికి ఇష్టపడనప్పుడు అది సింపుల్గా పవర్ డౌన్ అయిపోతుంది. ఒక ఫ్యూజ్ ఎగిరిపోయినట్లు మనసు తనను తాను కాపాడుకోవడానికి మొద్దుబారిపోతుందనమాట. ఓ. ఆ భిక్షువు తన కోరికలతో, ద్వేషాలతో పోరాడి అలిసిపోయినప్పుడు అతని మనసు ఈ స్థితిలోకి జారుకోవచ్చు. అతను దాన్ని పురోగతి అనుకుని పొరబడవచ్చు కూడా. అంటే మనసు మరీ ఎక్కువగా ఆలోచించినా సమస్యే, ఏమీ ఆలోచించకుండా మొద్దుబారినా సమస్యే. ఇది నిజంగా కత్తిమీద సాములాంటిదే. సరే, ఇప్పుడు మళ్ళీ మనసు అతిగా పనిచేసే స్థితికి వద్దాం. 4వ ఆటంకం, అశాంతి మరియు ఆందోళన. దీన్నే చాలామంది మంకీ మైండ్ అంటారు కదా? అవును, సరిగ్గా అదే. మనసు ఒక కొమ్మ మీద నుండి మరో కొమ్మకు ఆగకుంగా దూకే కోతిలా ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు గెంతుతూనే ఉంటుంది. గతాన్ని తలుచుకుని చింతించడం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం. చేసిన పనుల గురించి పశ్చాత్తాపపడటం. అవును, రేపు ఆ పని పూర్తి చెయ్యాలి, నిన్న వాళ్లతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, నా ఆరోగ్యమేమవుతుందో, ఇలా మనసు నిరంతరం కల్లోలంగా ఉంటుంది. ఇది నాకు బాగా తెలుసు. నా చేయాల్సిన పనుల జాబితా ఉంటుంది కదా, దానికి ప్రాణం వచ్చినట్లు నేను ప్రశాంతంగా కూర్చుందామనుకున్నప్పుడే అది నా మనసులో నాట్యం చేస్తుంది. ఇది చాలా సాధారణమనిపిస్తుంది, కానీ మూలాల ప్రకారం ఇదెందుకంత పెద్ద అడ్డంగి? ఈ మంకీ మైండ్కి ఒక రకంగా శిక్షణ ఇస్తోంది. స్మార్ట్ఫోన్లోని నిరంతర నోటిఫికేషన్లు, సమాచార ప్రవాహం, అవును అవును, ఇవన్నీ మన మనసును ఒక విషయం మీద నిలకడగా ఉండనివ్వకుండా చేస్తున్నాయి. ఇది మన వ్యక్తిగత వైఫల్యం కాదు, మన మెదడు అలా శిక్షణ పొందింది. ఆ భిక్షువు కూడా దీనికి అతీతుడు కాదు. నేను సాధన సరిగ్గా చేస్తున్నానా లేదా, నా గురువు నా గురించి ఏమనుకుంటున్నారో, నేను ఇంటిని వదిలి రావడం సరైన నిర్ణయమేనా అని ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఖచ్చితంగా. ఈ అశాంతి, ఈ ఆందోళన, ఇవి ఇలా నిరంతరం కొనసాగితే సహజంగానే మన నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. మనమీద మనకే అనుమానాలు మొదలవుతాయి. ఇది మనల్ని చివరి 5వ ఆటంకానికి తీసుకొస్తుందనుకుంటా, సందేహం. అవును, ఖచ్చితంగా. ఇది అన్నింటికంటే ప్రమాదకరమైన, చాలా సూక్ష్మమైన ఆటంకం. ఇది మన పునాదులనే కదిలించివేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన సంశయం కాదు, ఇది మనల్ని ముందుకు సాగనివ్వని ఒక విధ్వంసక శక్తి. అంటే మూలాల ప్రకారం ఈ సందేహం 3 రకాలుగా ఉంటుంది. మొదటిది, మనమనుసరిస్తున్న మార్గం పట్ల సందేహం. నేను చేస్తున్న ఈ ధ్యాన పద్ధతి సరైనదేనా? ఇది నిజంగా పనిచేస్తుందా? రెండవది, గురువు పట్ల సందేహం. ఇక మూడవది, అన్నింటికంటే దారుణమైనది, మన సామర్థ్యంపై మనకే సందేహం. నేను దీనికి అర్హుడినేనా? అసలు నా వల్ల అవుతుందా? ఇది వింటుంటే ఒక రకమైన స్వీయ విధ్వంసంలాగా ఉంది, సెల్ఫ్ సాబోటేజ్. మనం ఒక కారును నడపడానికి ప్రయత్నిస్తూ అదే సమయంలో దాని ఇంజిన్ను విడిదీయడానికి ప్రయత్నించడం లాంటిది. సరిగ్గా అదే పదం. ఈ సందేహం మన సంకల్పాన్ని బలహీనపరుస్తుంది. ఒక నావికుడు దిక్సూచి లేకుండా సముద్రంలో ప్రయాణిస్తున్నట్లు. లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉంటాడు. అవును. ఎన్నో సంవత్సరాల పాటు మిగతా 4 ఆటంకాలతో పోరాడిన తర్వాత ఆ భిక్షువు ఈ స్థితికి చేరుకోవచ్చు. ఇన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా నాలో ఏ మార్పు లేదు, బహుశా ఇది నా వల్ల కాదు అని అనుకోవటం మొదలుపెడతాడు. ఆ క్షణంలో అతని ప్రయాణం ఆగిపోతుంది. ఓకే, ఈ 5 ఆటంకాలను విడివిడిగా చూశాం, కాని నాకనిపిస్తోంది ఇవి ఒంటరిగా పని చెయ్యవని. అంటే అవి ఒకదానికొకటి బలాన్ని ఇచ్చుకుంటాయా? ఉదాహరణకు, ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు దాని నుండి తప్పించుకోవటానికి మనసు ఇంద్రియ సుఖాల వైపు పరుగులు తీస్తుందా? నిస్సందేహంగా అవి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. ఒక విష వలయంలా పనిచేస్తాయి.
మీరు చెప్పినట్లే ఆందోళన పెరిగినప్పుడు దాని నుండి ఉపశమనం కోసం మనం ఆహారం లేదా వినోదం అంటే కామేచ్ఛ వైపు మొగ్గు చూపుతాం. నిజమే. మన అంచనాలు నెరవేరినప్పుడు ఇతరులపై లేదా మనపై మనకు కోపం అంటే ద్వేషం వస్తుంది. ఈ నిరంతర పోరాటంతో అలసిపోయినప్పుడు మనసు ముద్దుబారిపోతుంది. అదే ధీనామిద్ధ. ఇదంతా చూసి చివరకు మనపై మనకే నమ్మకం పోతుంది. సందేహం. అవును, ఇదొక చక్రం. ఇది మనల్ని మళ్లీ ప్రారంభంలోకి తీసుకొస్తోంది. భిక్షువులు సంవత్సరాల తరబడి పురోగతి సాధించకపోవడానికి కారణం ఇదేనన్నమాట. వారు ఈ చక్రంలో చిక్కుకుపోయి అసలు సమస్య ఎక్కడుందో కూడా గుర్తించలేకపోతున్నారు. అదే అసలైన విషాదం. వారు తమ వైఫల్యానికి బయటి కారణాలను వెతుకుతూ ఉంటారు. బహుశా ఈ ప్రదేశం బాగలేదేమో, లేదా నా ప్రయత్నం సరిపోవడం లేదేమో అని. కాని అసలు శత్రువు లోపలే ఉన్నాడని గ్రహించరు. అందుకే ఈ మూలాలు ఒక ప్రత్యేకమైన పద్ధతిని సూచిస్తున్నాయి. కేవలం శ్వాసమీద ధ్యాస పెట్టడమే కాకుండా ఏంటది? ఈ ఆటంకాలను గమనించడమే ఒక సాధనగా మార్చుకోవడం. మనసులోకి తొంగిచూసి, ఇప్పుడు నాలో కామేచ్ఛ ఉందా, ద్వేషముందా, నా మనసు బరువెక్కిందా అని చురుకుగా ఒక శాస్త్రవేత్తలా గమనించాలి. అంటే వాటిని అణచివేయడానికి ప్రయత్నించడం కాదు, వాటిని గుర్తించి వాటి ఉనికిని అంగీకరించడం. వాటిపై ఒక టార్చ్ లైట్ వెలుగుని వేయడం లాంటిది. చీకట్లో ఉన్న దొంగను వెలుగులోకి తెస్తే అతని బలం తగ్గిపోతుంది కదా, అలాగా. అద్భుతంగా చెప్పారు. సరిగ్గా అదే. వాటిని గమనించటమే వాటి శక్తిని తగ్గించడంలో మొదటి అడుగు. సమస్యను గుర్తించటమే పరిష్కారానికి నాంది. ఇప్పుడు నాలో కోపముంది అని నిష్పక్షపాతంగా గమనించినప్పుడు మనం ఆ కోపంతో ఒకటైపోవడం మానేస్తాం. ఓకే. మనం కోపంగా ఉండం, మనలో కోపం ఉందని గమనిస్తాం. ఆ చిన్న తేడా చాలా పెద్ద మార్పుకు దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్య సందేశమేమిటంటే, మానసిక స్పష్టత అనేది కేవలం నిశ్శబ్దమైన ప్రదేశాన్ని కనుగొనడం మాత్రమే కాదు, అంతర్గత గందరగోళాన్ని, అంటే ఈ 5 నిర్దిష్ట ఆతంకాలను చురుకుగా గుర్తించి వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడం. అవును, అసలైన సవాలు ఆ ఆటంకాలు కావు, వాటి పట్ల మనకున్న అజ్ఞానమే. నిజమే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, స్వీయ అవగాహనను అంటే సెల్ఫ్ అవేర్నెస్ను ఒక ప్రాథమిక నైపుణ్యంగా నొక్కి చెప్పడం. ఈ అంతర్దృష్టి అనే సాధనం లేకుండా మిగతా ప్రయత్నాలన్నీ అవి ఎంత నిజాయితీగా చేసినా, ఎంత కష్టపడినా వృధా కావచ్చని ఈ మూలాలు సూచిస్తున్నాయి. ముందు వ్యాధి నిర్ధారణ జరగాలి, ఆ తర్వాతే చికిత్స. సరిగ్గా. ఈ 5 ఆటంకాలు అత్యంత ఏకాగ్రతతో చేసే ధ్యానస్థితిని ఎలా అడ్డుకుంటాయో ఈ మూలాలు వివరంగా చెప్తున్నాయి. ఇది వింటున్నప్పుడు నాలో ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఇంతటి తీవ్రమైన సాధననే ఈ 5 స్థితులు అడ్డుకోగలిగితే, మనకు తెలియకుండానే మన రోజువారీ నిర్ణయాలను, మన సంబంధాలను మరియు మన మొత్తం శ్రేయస్సును ఇవి ఎంత సూక్ష్మంగా, ఎంత బలంగా ప్రభావితం చేస్తూ ఉండవచ్చు.